ఫ్రెండ్స్ 10th క్లాస్ పాస్ అయి ఉండి మీరు సొంత రాష్ట్రంలో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. ఈ ఛాన్స్ కనుక మీరు ఇప్పుడు మిస్ అయినట్లయితే మళ్ళీ మీకు ఈ ఛాన్స్ అనేది రాకపోవచ్చు. అలాంటి ఆపర్చునిటీ ఇది. ఎందుకంటే 20 మార్కులకే ఎగ్జామినేషన్ పెట్టి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి ఇంతవరకు రాలేదు. సో నార్మల్గా 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, లేదంటే 150 మార్కులకి ఇలా ఉంటుంది కదా. బట్ ఇక్కడ మీకు కేవలం 20 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మ్యాథ్స్ కూడా లేదనమాట. సో నార్మల్గా జీకే ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది, మీరు ఈ జాబ్స్కి సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, 1-2 కాదు 900కి పైగానే వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉన్నాయి. మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 10th పాస్ అయితే సరిపోతుంది. అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 years అనేది కంప్లీట్ అయింది ఈ యొక్క యూనివర్సిటీ స్టార్ట్ చేసి. ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు లెవెల్ 1 జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో లెవెల్ 1 జాబ్స్కి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా, వీటికి సెలక్షన్ వచ్చేసి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు. ఈ రిటర్న్ టెస్ట్లో మీకు జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్కులు, జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా 10 క్వశ్చన్స్ 10 మార్కులు, కేవలం 20 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో మనకి తెలుగులో అయితే ఉండదు. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఏంటంటే మీరు ఎంత హైట్ ఉన్నదని అనేది చెక్ చేస్తారనమాట. హైట్ మీరు మినిమం అయితే 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఈ హైట్ అనేది చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న ఈవెంట్ ఉంటుంది. ఏంటి అంటే 1.6 కిలోమీటర్ డిస్టెన్స్ని మీరు జస్ట్ 6 minutes 30 secondsలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 1 అనమాట ఇది. సో ఈ యొక్క రన్నింగ్ అనేది ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు 10 పుషప్స్ తీయమంటారు, అది 1 minute టైం ఇస్తారు. అండ్ నెక్స్ట్ 10 సిటప్స్ తీయమంటారు, దాన్ని కూడా 1 minute. 20 స్క్వాటప్స్, ఇది కూడా 1 minute. సో చాలామంది గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇలా ప్రిపేర్ అవుతుంటారు కదా, ఎంటీఎస్కి సంబంధించి అవ్వచ్చు, ఎస్ఎస్సి జీడీ అవ్వచ్చు, పోలీస్ జాబ్స్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళు ఈజీగా మీరు క్లియర్ చేసేసి పర్మనెంట్ జాబ్ అనేది కొట్టచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్. అంటే మీరు ఇక్కడ ఏదైతే వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా మీకు స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదని చెప్పేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో టెస్ట్ అనేది చేస్తారనమాట. సో దాని తర్వాత డైరెక్ట్గా మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టేసి ఈ జాబ్స్కి మిమ్మల్ని సెలెక్షన్ చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్లో మీకు ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్ని డీటెయిల్స్ని నోటిఫికేషన్లో ఇచ్చారు, అన్ని కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి మాత్రం ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట. సో మీకు సెలక్షన్లో మాత్రం ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిని మీరు ఫాలో అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. చాలామంది గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతుంటారు కదా, మ్యాథ్స్ అనేది ఇక్కడ ఉండదు. సో మ్యాథ్స్ లేదు, జస్ట్ జీకే ఇంగ్లీష్లో మీరు మంచి స్కోర్ సాధిస్తే ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ పాస్ అయితే మీరు జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే అయిపోవచ్చు అనమాట. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే పెళ్లి కానటువంటి పురుష అభ్యర్థి ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలకైతే ఈ నోటిఫికేషన్లో ఛాన్స్ లేదు. ఇన్ కేస్ మీరు అమ్మాయిలు వీడియో చూసినట్లయితే సో మీకు కూడా జాబ్ అప్డేట్స్ చెప్తాను. మీరు మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మీ బెస్టీస్కి కానీ డెఫినెట్గా ఒక వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి, వాళ్ళకైనా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. ఇటువంటి ఐటీఐ సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు. 10th క్లాస్ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా మీరు డిగ్రీ చదివిన ఇంటర్ చదివిన వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. అండ్ అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 2 July 2005 నుంచి 2 January 2009 లోపు జన్మించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మీకు హైట్ 152 సెంటీమీటర్స్ ఉండాలి మినిమం హైట్. చెస్ట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ అయితే 5 సెంటీమీటర్స్ అవ్వాలి. వెయిట్ హైట్ ఏజ్కి తగ్గట్లుగా మీకు వెయిట్ అనేది ఉండాలి. విజువల్ స్టాండర్డ్స్ వచ్చేసి నార్మల్గా ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. విజువల్ యాక్టివిటీ, కలర్ విజన్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఇక
మరిన్ని డీటెయిల్స్ ఇచ్చారు. జాబ్ ప్రొఫైల్ అంటే మనకి ఇక్కడ ఏదైతే వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారో లెవెల్ 1 జాబ్స్ అని చెప్పాను కదా, ఇక లెవెల్ 1 జాబ్స్కి సంబంధించి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అది వచ్చింది. అగ్నివీర్ వాయు నాన్ కాంబాటెంట్కి సంబంధించి విభాగంలో ఈ యొక్క హాస్పిటాలిటీ స్ట్రీమ్ అలాగే హౌస్ కీపింగ్ స్ట్రీమ్కి సంబంధించి విభాగాల్లో ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తారు. ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను అసలు జాబ్ ఏం చేయాలి అది కూడా చెప్తాను, క్లియర్గా వినండి. అండ్ ఇక్కడ హాస్పిటాలిటీ స్ట్రీమ్ అని చెప్పేసి ఇచ్చారు కదా, హాస్పిటాలిటీ స్ట్రీమ్ అంటే హాస్పిటల్ కాదు, గమనించండి. హాస్పిటాలిటీ స్ట్రీమ్ అంటే మనకి కుకింగ్ మేనేజ్మెంట్కి సంబంధించి కిచెన్ సో ఇలాంటి వాటికి సంబంధించి ఏదైతే వర్క్ ఉంటుందో రిలేటెడ్గా ఆ యొక్క క్లీనింగ్ సెక్షన్కి సంబంధించి అలాంటి వర్క్ ఇస్తారు. అంతేకాకుండా హౌస్ కీపింగ్ స్ట్రీమ్కి సంబంధించి కూడా మనకి అదే వర్క్ ఉంటుంది. అంటే ఇది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఆఫీసులోనే పోస్టింగ్ ఉంటుంది, అయితే ఇక్కడ బయట కాదు, మనకి ఆఫీసులోనే, కాకపోతే లెవెల్ 1 జాబ్ అనమాట. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి జాబ్స్కి మనము ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. 23 ఫిబ్రవరి లాస్ట్ డేట్ అనమాట. ఆఫ్లైన్ అంటే మనకి రీసెంట్లీగా మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఆ యొక్క డేట్ నుంచి మనకి 23 ఫిబ్రవరి లాస్ట్ డేట్ అనమాట. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి చాలా లొకేషన్స్ ఉన్నాయి కదా, సో వాటిలో మనకి ఇక్కడ వాళ్ళు పోస్టల్ అడ్రస్ అనేవి ఇచ్చారనమాట నోటిఫికేషన్లో. ఆ పోస్టల్ అడ్రస్కి సంబంధించి మనము అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను, చూడండి. అప్లికేషన్ ఫామ్, సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టడం జరిగింది. 4 పేజెస్ అయితే ఉంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్లో ఒక ఫోటోగ్రాఫ్ అనేది మీద అతికించేసి దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారో, తర్వాత మీ యొక్క ఇది అవసరం లేదు రూల్ నెంబర్ వదిలేయండి, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వదిలేసేయండి. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో మీ నేమ్, ఆధార్ కార్డు, మీ యొక్క ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అనేవి రాసేసిన తర్వాత సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి పంపించాలో చెప్తాను, ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి సెండ్ చేయండి. గైస్ మనకి నోటిఫికేషన్లో మీరు 18th పేజ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ బేగంపేట్ అలాగే హకీంపేట్, హైదరాబాద్, సికింద్రాబాద్ అని చెప్పేసి కొన్ని లొకేషన్స్కి సంబంధించి వాళ్ళ అడ్రస్ అనేది ఇచ్చారనమాట. ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి సంబంధించి ఇక్కడ మనకి హైదరాబాద్ అని చెప్పేసి ఉంది కదా, దీనికి సంబంధించి ఉండే అడ్రస్ కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ అని చెప్పేసి అడ్రస్ ఉంది. ఈ అడ్రస్కి మీరు అంటే ఏ లొకేషన్కైనా పంపించవచ్చు. మీకు జాబ్ లొకేషన్ ఎక్కడ కావాలంటే అడ్రస్కి మీరు అప్లికేషన్ పంపించాలి. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి ఫీజు అయితే లేదు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి పోస్ట్ ద్వారా అయితే పంపించేసేసేయండి. మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి అగ్నివీర్ వాయు కింద ఈ యొక్క లెవెల్ 1 జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. చాలా మంచి అవకాశం. సెలెక్ట్ అయిన వాళ్ళకి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళలో 25% ఆఫ్ మెంబర్స్ని ఫస్ట్ బ్యాచ్ అనేది తీసుకుంటారు. ఆ యొక్క బ్యాచ్లో 100 మెంబర్స్లో 25% ఆఫ్ మెంబర్స్కి ఏంటంటే పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే. మిగతా వాళ్ళకి వచ్చేసి ఏంటంటే సేవానిధి ప్యాకేజీ కింద మీకు సమ్ అమౌంట్ 10 lakhsకి పైగా అమౌంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇంకా మీకు ఫర్దర్గా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో 25% ఆఫ్ మెంబర్స్కి మాత్రం పర్మనెంట్ జాబ్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి చాలా మంచి అవకాశం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు, లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఉంటుంది. అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని రిక్రూట్మెంట్కి అప్లై చేసేసండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్కి సంబంధించిన కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.